వ్యాధిగ్రస్తులు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళలో ప్రధానమైన సమస్య ఏంటంటే మెటబాలిక్ ఎసిడోసిస్. అంటే మన రక్తంలో యాసిడ్ స్థాయిలు పెరిగిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా అనేక సమస్యలు వస్తాయి. సో మృత్యువు కూడా ఇది కారణమవుతుంది. మెటబాలిక్ ఎసిడోసిస్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కీలకం. సో మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల్లో అంటే ప్రోటీను లేదా ఫ్యాట్ బేస్డ్ డైట్ ఎక్కువగా తీసుకుంటే కనుక మెటబాలిక్ ఎసిడోసిస్ పెరిగిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు మాంసాహారాన్ని, చేపలు కానివ్వండి ఏవైనా సరే వాటిని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సింపుల్గా మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆల్కలీన్ పెంచుకోవచ్చు. ఉదాహరణకి మనం కొత్తిమీర, అదేవిధంగా పునర్నవ, కామంచి ఇలాంటి ఆకుకూరలు మనం భాగంగా చేసుకున్న ద్వారా ఆల్కలీన్ పెంచుకోవచ్చు. లెమన్ జ్యూస్ తాగడం ద్వారా కూడా మనం ఆల్కలీన్ పెంచుకోవచ్చు. అదేవిధంగా మనకు కొన్ని జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్ ఉంటాయి. ఉదాహరణకి ఏంటివి, ఆనపకాయ గార్డ్స్ అని ఉండేవి ఏవైనా మనం తీసుకోవచ్చు. బాటిల్ గార్డ్ అంటారు. అలాగే రిడ్జ్ గార్డ్ కానివ్వండి, బీరకాయ కానివ్వండి. అయితే ముఖ్యంగా కొన్ని జ్యూసెస్ నేను చెప్తాను. దోసకాయ, పైనాపిల్, నిమ్మకాయ జ్యూస్ చేసుకొని తాగొచ్చు. అలాగే దోసకాయ, కొత్తిమీర, యాపిల్, అల్లం కలిపి జ్యూస్ చేసుకొని తాగొచ్చు. అలాగే ఆనపకాయ, అల్లం కలిపి జ్యూస్ చేసుకొని తాగొచ్చు. అలాగే ఆనపకాయ, పైనాపిల్ కలిపి జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఈ విధంగా రకరకాల జ్యూసులు బాగా చేసుకోవచ్చు. అంతేకాకుండా మన బాడీలో 22 మిల్లీ ఈక్వలెంట్ లీటర్ కన్నా తక్కువ ఒకవేళ మనము కార్బన్ డైఆక్సైడ్ ఉంటే కనుక వెంటనే మనము చెక్ చేసుకొని దానికి సరిపడా సప్లిమెంట్స్ని తీసుకోవాలి. ఉదాహరణకి సోడియం బైకార్బోనేట్ లాంటివి, అలాగే జింక్, మెగ్నీషియం రిలేటెడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా మనం మెటబాలిక్ ఎసిడోసిస్ని తగ్గించుకోవచ్చు. వైద్యుని పర్యవేక్షణ చేయాలి.